యెహోవా అతనికి తోడయ్యున్నాడు గనుక అతను చేసిన ప్రతి పని సఫలమవుతుందని అక్కడ తన యజమానుడు గుర్తించగలిగి ఉన్నాడు. అంటే అప్పుడు యోసేపుకి ఎవరు తోడున్నారు? అతడు ఒక్కడిగానే ఉన్నాడు, ఒంటరిగానే ఉన్నాడు. కానీ యెహోవా అతనికి తోడయ్యున్నాడు. మోషే కూడా మిద్యాను ప్రాంతములో ఉన్నప్పుడు ఆ మిద్యాను దేశములో మోషే గొర్రెలను కాయుచూ ఉన్నాడు. ఒంటరితనాన్ని అనుభవిస్తూ ఒంటరిగా ఉన్న మోషేకి ఎవరు తోడున్నారు? యెహోవా తోడయ్యున్నాడు. తల్లి లేదని, నాకు తండ్రి లేడని, అయ్యో నా భర్తను కోల్పోయానని, నా భార్యను కోల్పోయానని, కోల్పోయిన వారిని బట్టి నాకంటూ ఎవరు లేరే అది నువ్వు చింతిస్తూ బాధపడవద్దు. దేవాతి దేవుడు అంటున్నాడు, నేను నీకు తోడుగా ఉన్నాను. నువ్వు చేసే ప్రతి పనికి నేను నీకు తోడుగా ఉంటాను. నువ్వు వెళ్ళే ప్రతి స్థలానికి నేను నీకు తోడుగా వస్తాను. ఇంకెందుకు భయపడతావు? ఇంకెందుకు చింతిస్తావు? ఇంకెందుకు నువ్వు బాధపడేది? యెహోవాయే నీకు తోడుగా ఉన్నాడు కనుక మనం చింతించక, భయపడక, బాధపడక మన చింత యావత్తు ఆయన మీద వేసి యెహోవా నాకు తోడుగా ఉన్నాడు అని విశ్వాసముతో ముందుకు కొనసాగింపు.